హ్యాపీ సంక్రాంతి. తెలుగు ప్రజలందరికీ ఈ సంక్రాంతి పండుగని నవ్వుల పండుగగా మార్చిన మన అనిల్ రావుపూడికి తెలుగు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సినిమా చాలా బాగుంది, అవుట్ అండ్ అవుట్ కామెడీ. వెంకటేష్ అండ్ ఐశ్వర్య రాజేష్ పేరు చాలా న్యాచురల్ గా ఉంది. ఐశ్వర్య రాజేష్ గారు చాలా ఎక్స్ట్రాడినరీగా యాక్ట్ చేశారు. గోదావరి అమ్మాయి లాగా చాలా న్యాచురల్ గా ఉంది. ఆవిడ యాక్టింగ్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సినిమాకి హార్ట్ ఆవిడని మెయిన్. ఆవిడ మీదే తన యాక్టింగ్ అనేది చాలా ప్లస్ పాయింట్. యాజ్ యూజువల్ గా వెంకటేష్ గారి కామెడీలో మనకు తెలిసిందే కింగ్. అతని కామెడీలో ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వెంకటేష్ గారికి, అలాగే అనిల్ రావుపూడి గారికి కంగ్రాట్స్. తర్వాత సినిమా ఫ్యామిలీ మొత్తము క్లీన్ అవుట్ అండ్ క్లీన్ గా కామెడీ చాలా క్లీన్ గా ఉంది. ఏమైనా డబుల్ మీనింగ్ ఏం లేకుండా ఫ్యామిలీతో పాటు అందరూ వచ్చి కలిసి చూడొచ్చు. తర్వాత అనిల్ రావుపూడి గారికి ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, యాక్టర్ గా కూడా తెరపై చూడాలని ఒక అనిల్ రావుపూడి అభిమానిగా నేను కోరుకుంటున్నాను. అతను యాక్టర్ గా కూడా తెరపైన సినిమా గ్యాప్ మధ్యలో ఉండే టైం ని, ఎందుకంటే అతనిలో చాలా మంచి యాక్టర్ ఉన్నారు కాబట్టి ఓన్లీ డైరెక్టర్ గా స్టిక్ ఆన్ అవ్వకుండా మధ్యలో సినిమా ప్రాజెక్ట్ కి ఇంకో సినిమా ప్రాజెక్ట్ మధ్య గ్యాప్ లో యాక్టర్ గా కూడా వేరే సినిమాల్లో కనిపించాలని ఒక అనిల్ రావుపూడి అభిమానిగా కోరుకుంటున్నాను. సినిమా ఎక్సలెంట్ గా ఉంది. మళ్ళీ సెకండ్ పార్ట్ కూడా ఉందని ఒక హింట్ ఇచ్చారు. సెకండ్ పార్ట్ గురించి వెయిటింగ్. ఎక్స్ట్రాడినరీగా ఉంది. సాంగ్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. మనకి అనిల్ రావుపూడి గారు గురించి చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, 1000 కోట్ల బడ్జెట్ పెట్టి సాంగ్స్ అన్ని షూట్ చేస్తున్నారు, ఫైట్స్ అన్ని. మెయిన్ కథనం మీద దృష్టి పెట్టకుండా భారీ బడ్జెట్ మూవీలు వస్తున్నాయి కాబట్టి కథనము ఇంపార్టెంట్ అని అనిల్ రావుపూడి గారు ఈ సంక్రాంతికి నిరూపించారు. భారీ బడ్జెటే కాదు, కంటెంట్ ఉంటే, కథ స్క్రీన్ ప్లే కరెక్ట్ గా ఉంటే ఎటువంటి మూవీనైనా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ఇంకొకసారి నిరూపించారు. బడ్జెట్ విత్ ఇన్ లిమిట్స్ లో చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు మూవీ. భారీ బడ్జెట్ మూవీలు పెట్టి కొంతమంది నిర్మాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు వసూళ్ళు లేక. కథనం ఇంపార్టెంట్ అని అనిల్ రావుపూడి గారు మరి ఇంకొకసారి నిరూపించారు. బుల్లిరాజ్ ఎక్స్ట్రాడినరీ చేశాడు కుర్రాడు. భర్తలకు ఇచ్చే మెసేజ్ తెలిసిందేనే, అది బయటకు చెప్పకూడదు. అది జనరల్ గా జరిగేదని బయటకు మనం చెప్పలేము. అది కామన్ గా జరుగుతూ ఉంటే మగవాళ్ళ బుద్ధే వంకర బుద్ధి అని సుకుమార్ గారు చెప్పారు కదా. ఆ వంకర బుద్ధి అందరికి అలాగే ఉంటది. 95% అలాగే ఉంటారు మగవాళ్ళు. ఫైనల్ గా టీచర్స్ ని ఎలా గౌరవించాలనే మెసేజ్ గురువులు అనే వాళ్ళు ఏంటంటే ఫైనాన్షియల్ గా చాలా వీక్ గా ఉండే గురువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి సొసైటీలో వాళ్ళకి కొంతవరకు నిజాయితీగా ఉన్న గురువులకి విద్యార్థులు తోడ్పాటు అవసరమని చెప్పారు. ఫైనల్ గా సంక్రాంతి నుంచి వెంకీ మామ అని పిలవాలా, వెంకీ బావా అని పిలవాలి? వెంకీ గారు ఒకటే అంటూ స్టిక్ ఆన్ అవ్వలేమండి. వెంకీ గారు ఎక్స్ట్రాడినరీ యాక్టర్ కాబట్టి ప్రతి సంక్రాంతికి అతని పేరు మారుతూనే ఉంటది. సంక్రాంతి అంటేనే వెంకీ గారిది కాబట్టి ఈ సంక్రాంతికి వచ్చే సంక్రాంతి వరకు వెంకీ బా అని పిలండి. తర్వాత ఇంకొక పేరుతో వస్తారు అతను. ఏ క్యారెక్టర్ అయినా ఎక్స్ట్రాడినరీగా మౌల్డ్ చేసి యాక్ట్ చేసే సత్తా ఉన్న వన్ అండ్ ఓన్లీ హీరో మన విక్టర్ వెంకటేష్ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ.